వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసాడంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే నిన్నగాక మొన్నే ఆయన ఎడ్యుకేషన్ సమ్మిట్లో నేను ఓడిపోయినా ఆనందంగా దిగిపోతాను, నాకేం బాధ లేదని చెప్పి పరోక్షంగా ఓటమిని అయితే ఒప్పుకున్నాడు. అయితే చివరిలో అన్నీ కోల్పోయిన వాడు పెట్టే ఆర్తనాదాలు కొన్ని ఉంటాయి చూడండి, అలాంటి ఆర్తనాదాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెడుతున్నాడు. సొంత తల్లి మీద కక్ష, చెల్లి మీద కక్ష, ప్రతిపక్షాల మీద కక్ష, మీడియా మీద కక్ష. సో అణువు కూడా ఆ కక్ష అనే విషయాన్ని నింపుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అణువు కూడా నింపుకున్నాడు. ఎంతలా అంటే 1కి 10 సార్లు విమర్శించేంత. సరే వాళ్ళని విమర్శిస్తే పక్కన పెట్టండి, సొంత కుటుంబాన్ని కూడా వదిలిపెట్టలేదు. వాళ్ళని స్టార్ క్యాంపెయినర్లుగా చెప్పుకుని సొంత కుటుంబానికి ఒకప్పుడు మరి వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి పనిచేసిన వాళ్ళే. మరి అప్పుడు స్టార్ క్యాంపెయినర్లను ఎప్పుడు టీడీపీ విమర్శించాల. కానీ ఈరోజు టీడీపీ పక్షాన వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళని స్టార్ క్యాంపెయినర్లు అంటున్నారు. అంటే ముఖ్యంగా షర్మిలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటంటే టీడీపీకి స్టార్ క్యాంపెయినర్ షర్మిల అంట. మరి గతంలో నీకు స్టార్ క్యాంపెయినర్గా చేసింది కదా. షర్మిల ఏమైనా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిందా, పోనీ జనసేన పార్టీలోకి వచ్చిందా, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది. అంటే నీ తండ్రి పార్టీలోకి వెళ్ళింది, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది. నీది నకిలీ కాంగ్రెస్ పార్టీ కదా. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి చివరిలో ఆర్తనాదాలు చూడండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దాదాపు 6 వీడియోలు ఉన్నాయి. 6 వీడియోలో కూడా జగన్మోహన్ రెడ్డి 5 సెకండ్లు కూడా పేపర్ చూడకుండా ఎక్కడ మాట్లాడలేడు. అంటే విమర్శలను కూడా స్క్రిప్ట్ రూపంలో రాసిస్తేనే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే పరిస్థితి. ఈ జగన్మోహన్ రెడ్డి ఆర్తనాదాలు ఏంటో ఒకసారి ఎందాం, దానికి కౌంటర్ కూడా మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అంటే ప్రతి ఇంట్లో కూడా కనిపిస్తా ఉంది జరిగిన ఇంత మంచి అయినా కూడా రోజు అబద్ధాలు, రోజు మోసాలు, రోజు ఈ మాదిరిగానే వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళ వైపునే పత్రికలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళ వైపునే టీవీ ఛానల్ అన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమి చెప్పినా చెల్లుబాటు అవుతుంది అని చెప్పి వాళ్ళు రోజు అబద్ధాలతో వండించడం, ఆ అబద్ధాలతో వండించిన దానికి కూడా సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి అని అంటే దీన్నే కలికాలము అని అంటే ఏదో మంచి జరిగింది అంటున్నాడు. ఏం మంచి జరిగింది జగన్మోహన్ రెడ్డి చెప్పాలా. నువ్వు చేసిన మంచి ఏంటో కూడా చెప్పాలా. నువ్వు చేసిన మంచి ఏంటో, నువ్వు మంచి అని గుంజుకుంటున్నావు కదా. ఈరోజు ప్రతి ఇంటి ముందు ఉన్న రోడ్డును చూస్తే నువ్వు ఎంత మంచి చేసావో అర్థమైపోతే. 5 ఏళ్లలో ఎక్కడా కూడా ఒక్క రోడ్డు వేయలేదు. అలాగే పోనీ నువ్వు చేసిన మంచి ఏంటంటే రాష్ట్రానికి ఏదైనా కంపెనీలు తీసుకొచ్చావంటే కంపెనీలు తీసుకురాకపోగా ఉన్న కంపెనీలు బయటకు తరిమేసావు. ఒక అమర్ రాజాని గాను, ఒక జాకీని గాను, ఒక లూలు కానీ, ఒక ఫ్రాంక్లిన్ టెంపుల్ కానీ, ఒక ఆదాని కానీ, ఒక రిలయన్స్ కానీ, ఇవన్నీ కూడా నువ్వు వచ్చిన తర్వాత బయటకు వెళ్ళిపోయిన కంపెనీలు. మరి అక్కడేమన్నా మంచి జరిగిందంటే పోనీ అక్కడ జరగలేదు. పోనీ ప్రైవేట్ కంపెనీలు పోతే పోయి నువ్వేమన్నా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చావా? డిఎస్సి లేదు, పోలీస్ కానిస్టేబుల్ లేదు, గ్రూప్స్ లేవు, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేదు, హెల్త్ డిపార్ట్మెంట్ లేదు. నువ్వు భర్తీ చేస్తానన్న 2.4 లక్షల ఉద్యోగాలు లేవు. నువ్వు ప్రతి ఏడాది జనవరి 1న ఇస్తానన్న ఉద్యోగ క్యాలెండర్ లేదు. పోనీ యువతకి ఏమైనా మంచి చేసావా? చేయలేదు. పోనీ బీసీలకు ఏమైనా మంచి చేసావా అంటే బీసీలకు వెన్నుపోటు పొడిచావు. రిజర్వేషన్లు తగ్గించేసి స్థానిక సంస్థల్లో దాదాపు 10,000 మంది బీసీలు తమ అర్హతను కోల్పోయే విధంగా సర్పంచ్లు అవ్వకుండా అడ్డుకున్నది నువ్వు, రిజర్వేషన్లు తగ్గించి. ఇకపోతే బీసీలకు గతంలో ఇచ్చిన ఆదరణ వంటి పథకాలను ఎత్తేసింది నువ్వు. బీసీలకు ఇచ్చిన సబ్సిడీ లోన్లు ఎత్తేసింది నువ్వు. బీసీలకు గతంలో స్వయం ఉపాధి కోసం ఇచ్చిన లోన్లను ఎత్తేసింది నువ్వు. మరి ఏ రకంగా చేసావు? పైగా బీసీలను ఊచకోత కోసి వారిని తీవ్ర చిత్రహింసలకు గురి చేసావు. పోనీ బీసీలకు చేసింది లేదు. పోనీ ఎస్సీ ఎస్టీలకు ఏమైనా చేసావంటే 27 పథకాలు వాళ్ళే రద్దు చేసావు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు చేసావు. అంబేద్కర్ విదేశీ విద్యను రద్దు చేసావు. ఏపీ స్టడీ సర్కిల్ని రద్దు చేసావు. మరి ఎందుకు ఇవన్నీ రద్దు చేసావు? పోనీ దళితులకు ఏమైనా చేసావంటే దళితులకు చేయాల. మరి ఎవరికి చేసావు నువ్వు? ఏం మంచి చేసావు నువ్వు? పోనీ పథకాలు ఇస్తున్నానో నువ్వు అనొచ్చు. 1-2 పథకాలు నువ్వు కొత్తగా పెడితే పెట్టుండొచ్చు, మిగతా పథకాలన్నీ కూడా పేరు మార్చిన పథకాలే కదా. ఇకపోతే పత్రికల ఛానళ్ళు వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి అన్నావు. ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తాడు తర్వాత 3 పత్రికలు మాత్రం టీడీపీకి జనసేనకి కలిపి కొమ్ము కాస్తున్నాయి. ఏం పత్రికలు అవి? ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5. ఓకే, ఆ 3 పత్రికలు తీసేద్దాం. మరి మిగతా పత్రికలు సాక్షి, TV9, ఎన్టీవీ, 10TV, మరి ఇవన్నీ ప్రైమ్ 9, ఈ ఛానల్స్ అన్నీ ఎవరికి పనిచేస్తున్నాయి? నీకే కదా పనిచేస్తున్నాయి. మరి దాన్ని ఒప్పుకుంటావా నువ్వు? ఒప్పుకోవు. ఇది జగన్మోహన్ రెడ్డి ఆర్తనాదాలు. మరి మంచి చేశాడంటే ఎవరికి చేశాడో నాకైతే తెలీదు. మంచి చేయకపోయినా కూడా, ఏ స్కీములు కూడా ఆయన అమలు చేయకపోయినా కూడా, కేవలం మోసాలే ఆయన చేసినప్పటికీ కూడా చంద్రబాబుకేమో స్టార్ క్యాంపెయినర్లు దండిగా మంది ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్లు అంటే బాబును కోసం చంద్రబాబును భుజాలెత్తుకొని మోసే ముఠ. పక్క రాష్ట్రంలోనే ఇక్కడ చంద్రబాబుకి స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారంట. చంద్రబాబు మంచి చేయలేదంట. పోలవరాన్ని నిర్మాణం ప్రారంభించాడు. నువ్వు ఉన్నటువంటి
సెక్రటరియట్ని ఆయనే కట్టాడు, అసెంబ్లీ భవనాన్ని ఆయనే కట్టాడు, అలాగే పోలీస్ క్వార్టర్స్ని ఆయనే కట్టాడు, హైకోర్టుని ఆయనే కట్టాడు, అలాగే ఇతర భవనాలన్నింటినీ కూడా నిర్మించింది ఏపీఐఐసి భవనాన్ని ఆయనే కట్టాడు. ఇప్పుడు నువ్వుండు పరిపాలన చేస్తున్న భవనాలన్నీ కూడా ఆయనే కట్టాడు. పోలవరాన్ని 72% పూర్తి చేశాడు, పట్టిసీమను 100% పూర్తి చేశాడు, 30,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశాడు, అలాగే ఇతర సంక్షేమ పథకాలన్నీ ఇచ్చాడు. 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 2,000 రూపాయలు చేశాడు, 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చాడు. ఇలాగా ప్రతిదీ చేశాడు ఆయన. నువ్వు మంచి చేయలేదన్నావు కదా, ఇవన్నీ కూడా మంచి కోవలోకి వచ్చాయి. అన్నిటికీ మించి 5 రూపాయలకే పేదవాడికి కడుపు నింపే అన్నా క్యాంటీన్ పెట్టాడు. మరి ఇవన్నీ మంచి కాదా? నీ కళ్ళకు కనపడలేదా? స్టార్ క్యాంపెయినర్లు అన్నావు. ఎవరు స్టార్ క్యాంపెయినర్లు? టీడీపీకి లోకేష్, చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్లు, జనసేనకి పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపెయినర్లు. మరి నీ స్టార్ క్యాంపెయినర్లు ఎవరు నేను చెప్పరా? ఒక శ్రీరెడ్డి, ఒక మెంటల్ కృష్ణ, ఒక ఆర్జీవి, ఒక కత్తి మహేష్, ఒక ఆలి, మంగ్లీ, వీళ్ళంతా ఎవరు? నీ స్టార్ క్యాంపెయినర్లు. కాదని నువ్వు చెప్పగలవా? ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే ఒకప్పుడు మోహన్ బాబు నీకు స్టార్ క్యాంపెయినరే, నాగార్జున నీకు స్టార్ క్యాంపెయినరే, శ్యామల యాంకర్ శ్యామల నీకు స్టార్ క్యాంపెయినరే, అలాగే గణేశుడు నీకు స్టార్ క్యాంపెయినరే. మరి వీళ్ళంతా కూడా నీకు స్టార్ క్యాంపెయినర్లే కదా. మరి వాళ్ళందరి పేర్లు ఎందుకు నువ్వు చెప్పావు? కాబట్టి ఫిలిం ఇండస్ట్రీ మొత్తాన్ని స్టార్ క్యాంపెయినర్లుగా చేసుకుని గట్టెక్కిన గనుడివి నువ్వు. కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబుని స్టార్ క్యాంపెయినర్గాను, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపెయినర్గా ఎన్నికల్లోకి వచ్చారు. మరి నువ్వు స్టార్ క్యాంపెయినర్గా వాళ్ళందరినీ పక్కన పెట్టి ఎన్నికల్లోకి రాగలదువా? రాలేవు. మరి నువ్వు ఎలా మాట్లాడతావు? మీడియా అధిపతులు, ఈ ముగ్గురు మీడియా అధిపతులు కూడా మన రాష్ట్రంలో ఉండరు, పక్క రాష్ట్రంలోనే ఉంటారు. అక్కడే వాళ్ళు శాశ్వతంగా ఉంటారు. కానీ అక్కడ ఉన్న ఆ మీడియా అధిపతులు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, వీళ్ళందరూ కూడా బాబుకు స్టార్ క్యాంపెయినర్లే. అమరావతిలో అది మ్యాటర్. పక్క రాష్ట్రంలో ఉంటారంట. నీ సాక్షి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? సాక్షి పత్రిక ఎవరిది? సాక్షి ఛానల్ ఎవరిది? టీవీ9 ఎవరికి పనిచేస్తుంది? ఎన్టీవీ ఎవరికి పనిచేస్తుంది? 10 టీవీ ఎవరికి పనిచేస్తుంది? ప్రైమ్ ఎవరికి పనిచేస్తుంది? మరి ఇవన్నీ ఎవరికి పనిచేస్తేనే జగన్మోహన్ రెడ్డి ఎవరికి పనిచేస్తున్నాయి? నువ్వు చెప్పిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వదిలే. నీకు భయం వేసే కదా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5ని ఏపీలో నువ్వు బ్యాన్ చేసావు, ఫైబర్ నెట్లో రాకుండా బ్యాన్ చేసావు కదా. నీ భయం ఏ పార్టీతో అర్థమైంది కదా. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీ సాక్షిని కూడా బ్యాన్ చేయలేదుగా. మిగతా వాటిని పక్కన పెడదాం, నీ సాక్షిని కూడా బ్యాన్ చేయలేదు కదా. అది దమ్మున్న చంద్రబాబు నీ సాక్షిని వదిలేశాడు. కానీ పిరికైన నువ్వు టీవీ5, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ మూడింటిని కూడా ఏపీలో బ్యాన్ చేసావు. అయినప్పటికీ కూడా నీ అరాచకాలను ఏదో రూపంలో ఎండగడుతున్నారనుకో. ఆ 3 అధిపతులు కూడా హైదరాబాద్లోనే ఉంటారంట. మరి సాక్షి అధిపతి ఎక్కడ ఉంటాడు? టీవీ9 అధిపతి ఎక్కడ ఉంటాడు? ఎన్టీవీ అధిపతి ఎక్కడ ఉంటాడు? 10 టీవీ అధిపతి ఎక్కడ ఉంటాడు? ఆ మొక్క ఎందుకు చెప్పవు నువ్వు? ఆ 3 వదిలేసి మిగతాయన్నీ నీకు పనిచేస్తున్నాయనే కదా అర్థం. నువ్వు చెప్పిన మాటే కదా అది. భూములకు బెనామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ ఇంకా ఇతర పార్టీల్లోనూ కూడా రకరకాల రూపాలలో చంద్రబాబు నాయుడు గారికి బినామీలు ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్లుగానే కొనసాగుతా ఉన్నారు. నీకు సిగ్గు లేకపోయినా ఆ విషయం చెప్పాలంటే నాకు సిగ్గేస్తుంది. అమరావతిలో బినామీలంట. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి హైకోర్టుకి వెళ్ళావు, సుప్రీంకోర్టుకి వెళ్ళావు, సింగిల్ బెంచ్కి వెళ్ళావు, డివిజన్ బెంచ్కి వెళ్ళావు. ఏ బెంచ్కి వెళ్ళినా కానీ అమరావతిలో ₹1 అవినీతి లేదు, మీరు నిరూపించకుండా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చెప్పి చీకొట్టి ఎడామడా చెంపలు 2 వాయిస్తే అన్నీ మూసుకుని వచ్చేసావు కదా. మరి అమరావతిలో బినామీలు ఎలాగంటున్నావు? చంద్రబాబుకి కానీ, లోకేష్కి కానీ, భువనేశ్వర్కి కానీ, బ్రాహ్మణికి కానీ, బాలకృష్ణ కానీ, ఆయన సతీమణికి కానీ, ఆయన కొడుకు కానీ ఎక్కడైనా సరే అమరావతిలో సెంటు భూమి ఉన్నట్టుగా నువ్వు నిరూపించగలవా? 5 ఏళ్ళ అధికారంలో ఉంది నువ్వే. గతంలో అంటే ఆర్తనాదాలు, చేతగానే ఆర్తనాదాలు ఏడ్చేవు, అది ఓకే, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నావు. ఇప్పుడు అధికారంలో ఉంది నువ్వే. అధికారంలో నువ్వే ఉండి బినామీ భూమి 1 సెంటు కూడా నువ్వు నిరూపించకుండా, దాని మీద 1 అరెస్టు కూడా నువ్వు చేయకుండా ఇంకా బినామీలు అంటానికి సిగ్గు అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి? సిగ్గు అనిపించట్లేదు? 5 ఏళ్ళు ఉండి అమరావతిలో సెంటు భూమి బినామీ అని నిరూపించలేక మళ్ళీ బినామీ కథలు అంటున్నావంటే సిగ్గులేదా? అమరావతిని శ్మశానం అంద నువ్వే, ఎడారి అంద నువ్వే, భూకంపాలు వస్తే మొత్తం పాడైపోద్ది అంద నువ్వే, రకరకాల ఆరోపణలు చేసింది నువ్వే కదా. మళ్ళీ ఈరోజు అదే అమరావతిలో పేదలకు నేను భూములు ఇస్తాను అంటావు. ఎలా నిన్ను నమ్మేది? అమరావతిలో ఎక్కడా లేదు కదా, నువ్వు నిరూపించలేదు కదా. అవి ప్రతిపక్షంలో మాట్లాడితే బాగుంటుంది, అధికారంలో మాట్లాడితే మొహమ్మద్ ఖాండ్రీ చూస్తారు. నువ్వే ముఖ్యమంత్రి అన్న సంగతి మర్చిపోయావని చెప్పి ప్రజలు అడుగుతారు. మరి అడగరా? ఇప్పుడు ఒక మాట అన్నాడు అనుకోండి, ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఎందుకయ్యా పిచ్చ మాటలు మాట్లాడతావు, వాళ్ళు బినామీలు అంటున్నావు, అవినీతి చేశారన్నావు, ఏది నువ్వే కదా ప్రభుత్వంలో ఉంది కింద నుంచి పైదాకా, పైగా బీజేపీ అన్న కూడా నీకే ఉంది కదా, ఏది నిరూపించు బినామీ అని అడిగితే ఏం చేస్తావు? తల అక్కడ పెట్టుకుంటావు. రేపు అడుగుతారు ఖచ్చితంగా. ప్రతిపక్షంలో చేసినట్టు అధికారం నుండి ఆరోపణలు చేస్తే కుదరదు కదా.
నాకు తేడా ఏమిటో తెలుసా? తెలుసు. కుట్రలు కుతంత్రాలతో జెండాను జత కట్టడమే వారి ఎజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా. డైలాగులు రాసిచ్చారు కదా అని బట్టి బాగానే చదువుతున్నాడు, కానీ నీ ఎజెండా ఏంటో చెప్పనా? తండ్రి శవాన్ని తీయకముందే ఎన్నికల కోసం ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించడం, ఎంపీ పదవికి అడ్డొస్తున్నాడు అనే బాబాయిని అడ్డంగా లేపేయటం, తర్వాత లేని విష ప్రచారాలను టీడీపీ మీద చంద్రబాబు మీద లేదా ఇంకొకళ్ళ మీద నెట్టేసి పబ్బం గడుపుకోవాలని చూడటం, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకున్న 43,000 కోట్లు దోచుకోవటం, ఆ కేసుల్లో 16 నెలలు జైల్లోకి వెళ్ళి రావటం, నేటికి కేసుల కోసం వారం కోర్టుకు దిగటం, ఇది నీ ఎజెండా. జగన్మోహన్ రెడ్డి ఎజెండా ఇదే. టీడీపీ ఎజెండా ఏంటి? జనసేన ఎజెండా ఏంటి? ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు సంక్షేమాన్ని అందించాలి, ఆ పిల్లలకు భవిష్యత్తు అందించాలి, పరిశ్రమలు తీసుకురావాలి, పెట్టుబడులు తీసుకురావాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి. అది వాళ్ళ ఎజెండా. మన ఎజెండా ఏంటి? రుషికొండ గుండు కొట్టాలా, 500 కోట్లు పెట్టి అక్కడ బిల్డింగ్ కట్టుకోవాలా, శాండ్లు లెక్కరు, శాండు వైను మైను ఎక్కడ దొరికితే అక్కడ దోచేయాలా 1000 కోట్లు. ఇది కదా మన ఎజెండా. 1,00,000 కోట్లు 10 లక్షల కోట్లు అప్పు చేయాలా. ఇది కదా మన ఎజెండా. మన ఆ ఎజెండాల గురించి మాట్లాడకపోతే ఎలాగా? ప్రతిపక్షాన్ని నేను అన్నమాట కరెక్టే, వాళ్ళకే నీకు నక్కకే నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. వాళ్ళు నిన్ను పోల్చకూడదు వాళ్ళతో. అది నీ ఎజెండా. చెప్పు, ఇంకేముందో. స్టార్ క్యాంపెయినర్లు మళ్ళీ వచ్చాడు స్టార్ క్యాంపెయినర్. కాదు, రాజకీయ చరిత్రలోనే ఎవరు కూడా ఉండరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అది కరెక్టే. నీకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు ఎవరికి ఉండరు. నేను ఇందాక చెప్పా కదా, శ్రీరెడ్డి దగ్గర మొదలు పెడితే, కులగజ్జి ఆర్జీవీ దగ్గర మొదలు పెడితే, లేకపోతే మెంటల్ కృష్ణ దగ్గర మొదలు పెడితే అందరూ నీ స్టార్ క్యాంపెయినర్లే. ఒక ఆలీ స్టార్ క్యాంపెయినరు, కత్తి మహేష్ స్టార్ క్యాంపెయినరు, ఒక శ్యామల స్టార్ క్యాంపెయినరు, ఇలా మంగిలి ఒక స్టార్ క్యాంపెయినరు, మా మోహన్ బాబు ఒక స్టార్ క్యాంపెయినరు, నాగార్జున ఒక స్టార్ క్యాంపెయినరు. కాదా నువ్వు చెప్పగలవా? వీళ్ళంతా నీ స్టార్ క్యాంపెయినర్లా కాదా? వాళ్ళంతా నీ పార్టీకి ప్రచారం చేశారా లేదా? కాదని నువ్వు చెప్పగలదువా? నువ్వు అన్నమాట కరెక్టే. ఈ ఒక్క విషయం మాత్రం బాగానే ఒప్పుకున్నావు. రాజకీయ చరిత్రలో నీకున్నంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఎవరికీ లేరు. ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళ ముఖాన్ని నమ్ముకుని ఎన్నికల్లోకి వెళ్తారు. నీ మొహం చూస్తే ఎవడో ఓటేడు కాబట్టి నువ్వు స్టార్ క్యాంపెయినర్లు నమ్ముకుని వెళ్తావు. చంద్రబాబు గారు ఏమన్నారు? సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఎవరు సార్ మీరు స్టార్ క్యాంపెయినర్ అంటే, నేనే స్టార్ క్యాంపెయినర్ అన్నాడు ఆయన. చంద్రబాబు గారు మా రాష్ట్రానికి నేనే బ్రాండ్ అంబాసిడర్, నేనే స్టార్ క్యాంపెయినర్ అన్నాడు. అదే మాట నువ్వు చెప్పగలవా? అట్నుంచి అట్టే వెళ్ళిపోతారు. నువ్వు స్టార్ క్యాంపెయినర్ అన్నావనుకో, నీ మొహం చూసి అట్నుంచి అట్టు వెళ్ళిపోతారు. అందుకే కదా భయపడి నువ్వు ఫిలిం ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా స్టార్ క్యాంపెయినర్లుగా నీ దగ్గర పెట్టుకున్నావు. నిజమే, నువ్వు చెప్పిన మాట నిజమే. చరిత్రలో నీకున్నంతమంది స్టార్ క్యాంపెయినర్లు అయితే ఎవరికీ లేరు. సో జగన్మోహన్ రెడ్డి ఆర్తనాదాలు చూసారా? చెల్లి దగ్గర మొదలు పెడితే, స్టార్ క్యాంపెయినర్ చెల్లి దగ్గర మొదలు పెడితే పత్రికలంట, లేకపోతే ఇంకోటంట. ఇవన్నీ ఏంటంటే చివరిలో వచ్చే ఆర్తనాదాలు. ఇప్పుడు దమ్ము ధైర్యం ఉన్నాడు ఒక మాటే చెప్తాడు, నేను ప్రజలకు మంచి చేశా, ఎస్ ఇదిగో ఇంతమందికి ఇన్ని కోట్ల రూపాయలు నేను లబ్ధి చేశా, ఇన్ని పెట్టుబడులు తెచ్చా, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చా, రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి పదంలో నడిపా, నేను ఎన్నికలకి వెళ్తున్నా గెలుస్తా. అది దమ్మున్నోడు చెప్పే మాట. ఇక్కడికి వచ్చేసి మీడియా లేదు నాకు, డబ్బులు లేవు నాకు, నన్ను తిట్టారా వాళ్ళు, ఇది చేతగానోడు చెప్పే మాట. టీడీపీ జనసేన ఏం చెప్పలేదు అట్ట నీలాగా ఆర్తనాదాలు పాడలేదే. వాళ్ళు ధైర్యంగా మేసం మేలేసి ముందుకెళ్తున్నారు. ఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడు, అక్రమాలు చేశాడు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని చెప్పి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నారు. ఆ ధైర్యం నీకుందా? లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఆర్తనాదాలు ఎలా ఉంటాయి అంటే ఈ విధంగా ఉంటాయి. అంటే అది ఆయన తప్పు కాదులేండి, చివరికి వచ్చేసాడు కదా, ఎన్నికలు చివరికి వచ్చేసాడు కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఆ చెప్పే కదా, చివరి సెకండ్లో అన్నీ అయిపోయి చేతులు ఎత్తేసినోడు పెట్టి ఆర్తనాదాలు ఉంటాయి చూసారా, అలాంటి ఆర్తనాదాలు ఈరోజు పెడుతున్నాడు. కొసమేరపు ఏంటంటే చెప్పే కదా, ఆయన ఏది కూడా 5 సెకండ్లు కూడా, నేను ఇది 2 నిమిషాల 14 సెకండ్ల వీడియో మీకు మొత్తంగా చూపించా. అందులో ఏది కూడా 5 సెకండ్లు కూడా ఆయన స్క్రిప్ట్ చూడకుండా చదివిన పాపాన పోలేదు. ఇందులో స్క్రిప్ట్ చూసి చదవాల్సింది ఒక్కటైనా ఉందా నాకు చెప్పండి? తిట్టడానికి కానీ, మీడియాని తిట్టడానికి, చంద్రబాబుని తిట్టడానికి, స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పడానికి, బినామీలు ఉన్నారని చెప్పడానికి స్క్రిప్ట్ కావాలా? నేనే మాట్లాడాను పదాలన్నీ ఇప్పుడు 2 నిమిషాల వీడియో చూస్తే దానికి స్క్రిప్ట్ కావాలా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నథింగ్, ఆయనకి ఏమీ తెలియదు. స్క్రిప్ట్ ఇస్తే చదవడం మాత్రమే తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా 2024లో బాయ్ బాయ్ వైసీపీ అనటం మాత్రం ఖాయం.